హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో అనుమానాస్పద స్థితిలో జిల్లెల శేఖర్ మృతి చెందారు. ప్రియుడితో కలిసి భార్య హతమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు పోలీసులు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మృతుడి భార్య చిట్టి పోలీసుల అదుపులో ఉంది. కొంతకాలంగా హరీష్ తో వివాహేతర సంబంధం నడుపుతోంది చిట్టి. ప్రియుడు హరీష్ తో కలిసి రాత్రి హతమర్చి నిద్రలోనే భర్త శేఖర్ చనిపోయినట్లుగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. భార్య చిట్టిపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రియుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వారం వ్యవధిలోనే ఈ కేసులు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా సంచలనానికి దారితీస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న కుకట్పల్లిలో జరిగినటువంటి హత్య కేసు, ఆ తర్వాత మేడిపల్లి పరిధిలో జరిగినటువంటి హత్య కేసు, ఇప్పుడు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి హత్య కేసు. వారం వ్యవధిలోనే ఈ మూడు హత్య కేసులు ఇప్పుడు అనేక సంచలనాలకు దారితీస్తా ఉంది. మైనర్ బాలిక హత్య కేసులో బాలుని అరెస్ట్ చేయగా, మేడిపల్లి ఈ ముక్కలు చేసి చెరువులో పడేసినటువంటి కేసులో కూడా తన భర్తని అరెస్ట్ చేయడం జరిగింది. సేమ్ అదే తరహా ఘటన ఇప్పుడు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరామ్ నగర్ రోడ్ నెంబర్ 7 లో జిల్లెల శేఖర్ 40 సంవత్సరాలు చెందినటువంటి వ్యక్తి, చిట్టి అనే తన భార్య 33 సంవత్సరాలు చెందినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా భార్యాభర్తలు, వయసున్నటువంటి పిల్లలు కలిగినటువంటి కుటుంబం. గత కొంతకాలంగా చిట్టి అనే ఈ భార్య అంటే వివాహిత ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది, అతనితో ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ నడుపుతా ఉంది అనేది కూడా చాలా రోజుల నుంచి ఒక ప్రచారం సాగుతా ఉంది. నిన్న భర్త జిల్లెల శేఖర్ రాత్రిలో నిద్రలో ఉండగానే ఉదయం ఈ రోజు డయల్ 100 కి తన భార్య చిట్టి ఫోన్ చేసి తన భర్త నిద్రలోనే చనిపోయాడంటూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని చూసేసరికి ఒంటిపైన అనేక చోట్ల గాయాలున్నాయి. ఒంటిపైన షర్ట్ లేకపోవడంపై చూస్తా ఉంటుంటే రాత్రి ఎవరింటికి వచ్చారనే దానిపై ఎంక్వైరీ చేసినప్పుడు తన ప్రియుణ్ణి పిలిపించుకొని చిట్టి ఈ రకంగా ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చు అనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆ ఇద్దరు కలిసే ప్రియుడితో కలిసి భార్య చిట్టి ఇద్దరు కలిసి ఈ భర్త హరీష్ ని భర్త శేఖర్ ని హతమార్చి ఉండవచ్చు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇమీడియట్ గా చిట్టిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైనటువంటి శైలిలో విచారణ చేపట్టగా తన భర్తని చంపింది నేనే, ప్రియుడితో కలిసేందుకు తన భర్త అడ్డుపడతా ఉన్నాడు, ప్రతిసారి తనతో గొడవ దిగుతా ఉన్నాడు, వివాదాలకు దారితీస్తా ఉన్నాడు, అందుకోసమే తన భర్త శేఖర్ ని చంపాల్సి వచ్చింది, తన ప్రియుడు హరీష్ తో కలిసి ఈ ఘటనకు పాల్పడ్డానంటూ కూడా పోలీసుల విచారణలో స్వయంగా తనే ఒప్పుకోవడంతో తన అదుపులోకి తీసుకుని ఈ ప్రియుడు హరీష్ ఎక్కడుంటాడు, ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అనే దానిపై కూడా పోలీసులు చిట్టి ద్వారా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నాడు. శేఖర్ మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో రేపు ఉదయం పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడ శేఖర్ ఒంటిపైన ఈ గాయాలున్నాయి, ఏ రకంగా చంపారు, మత్తు మందు పెట్టారా, ఏదైనా విషం కలిపి ఆహారంలో పెట్టారా, లేదా దిండు ఉపయోగించి మొహంపై ఊపిరి ఆడకుండా చేశారా? ఎందుకంటే ఆ ఫోటోలో క్లియర్ గా భర్త జిల్లెల శేఖర్ లిప్స్ అంటే పెదవుల భాగాన బ్లడ్ స్ట్రెయిన్స్ కనబడతా ఉన్నాయి. అంటే బలంగా అతన్ని ఈ దిండు పెట్టి లేదా ఏదైనా బెడ్షీట్ పెట్టి అతను ఊపిరాడకుండా మొహం పైన పెట్టి దిండుతో ఉత్తరం కారణంగా ఊపిరాడకుండా చనిపోయాడు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అన్ని వైపుల నుంచి బాడీ పైన ఇంకెక్కడైనా ఇంజ్యూర్ అయ్యి అతనికి మత్తు మందు ఇచ్చి ఏవైనా మందు పదార్థాలు ఇచ్చి కలిపి అతన్ని హత్య చేసి ఈ కేసునంతా కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారనే దానిపై ఆ భార్య చిట్టిని అదుపులోకి తీసుకుని సరూర్ నగర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. సందీప్, అంటే నేరం ఒప్పుకున్నందున ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది రవితేజ? క్లియర్ కట్ గా హత్యగా కనబడతా ఉంది. తన భర్తను తనే హత్య చేసి తనే నిద్రలో చనిపోయాడంటూ పోలీసులను మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. దీంట్లో తన పాత్ర లేదు, నేను నా భర్తను చంపలేదు అని చేతికి మట్టి అంటకుండా చాలా తెలివిగా తనే పోలీసులకు ఫోన్ చేసి
నా భర్త నిద్రలోనే చనిపోయాడంటూ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలిస్తే ఒంటిపైన ఎలాంటి విచిత్రంగా అతను పడి ఉండడము, పెదవుల భాగంలో తీవ్రంగా కుట్టినట్టుగా కనిపించడము, తనే ఈ హత్య చేసి ఉండవచ్చు, రాత్రి ఈ చిట్టి భార్యతో కలిసి ఎవరైనా వచ్చారా అనేదంతా ఎంక్వైరీ చేసినప్పుడు హరీష్ అనే వ్యక్తి తన ఇంటికి వచ్చి నేరుగా తన భార్యతో కలిసి ఈ భర్తపై హత్య యత్నానికి పాల్పడ్డారు అనేది కూడా పోలీసులకు కొన్ని క్లూస్ లభించాయి. అటువైపుగా ఉన్నటువంటి వారిని కూడా ఇప్పటికే కొన్ని స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. సేమ్ కుకట్పల్లి జరిగినటువంటి హత్య కేసు, ఆ తర్వాత మేడిపల్లిలో జరిగినటువంటి హత్య కేసు, ఇప్పుడు సరూర్ నగర్ లో జరిగినటువంటి హత్య కేసు, ఇవన్నీ కూడా క్రూయల్ మర్డర్స్ కిందకి మాత్రమే పోలీసులు పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. ప్రియుడు కోసం ఈ హత్య జరగగా అక్కడ ఆ భార్యపై అనుమానంతో మేడిపల్లిలో భార్యను హత్య చేయడము, ఇక్కడ బ్యాట్ దొంగిలించడం కోసం మైనర్ బాలికను హత్య చేయడం, ఈ వారం వ్యవధిలోనే ఈ 3 హత్య కేసులు తీవ్ర సంచలనానికి దారితీసింది. దీనిపైన పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి హరీష్ అనే వ్యక్తి ఏం చేస్తా ఉంటాడు, వృత్తిరీత్యా అతను ఎక్కడ ఉంటాడు, అతడు ఈ ప్రేయసి అంటే చనిపోయినటువంటి మృతుడి భార్య ఎన్ని రోజులుగా ఇల్లీగల్ రిలేషన్ లో ఉంటున్నారు, భర్త ఏ విషయంలో అడ్డుపడతా ఉన్నాడు అంటూ కూడా ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శివ, రైట్, థ్యాంక్ యూ రవితేజ. అట్లా ఉందా ఇప్పుడు?